అమరావతిలో పర్యటించారు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్. సుమారు 5.5 గంటల పాటు బిల్ గేట్స్ ఏపీ టూర్ జరిగింది. సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్తో పాటు ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులతో సమావేశమయ్యారు. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటన ముగిసింది. 5.5 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు బిల్ గేట్స్. ఎయిర్పోర్ట్లో బిల్ గేట్స్ కు మంత్రులు లోకేష్, అనిత, సత్యకుమార్ స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏపీ సచివాలయానికి చేరుకున్నారు బిల్ గేట్స్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. మై ఫ్రెండ్, హౌ ఆర్ యు అంటూ చంద్రబాబును పలకరించారు బిల్ గేట్స్. మంత్రులను బిల్ గేట్స్ కు పరిచయం చేశారు చంద్రబాబు. కొందరు ఉన్నతాధికారులను కూడా పరిచయం చేశారు. ఏపీలో డేటాబేస్, సాంకేతికత, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ను సీఎం చంద్రబాబు వివరించారు. మంత్రులతో కొద్దిసేపు సమావేశమయ్యారు బిల్ గేట్స్. వివిధ అంశాలపై చర్చించారు. చంద్రబాబు తనకు చాలా పాత మిత్రుడన్నారు. భారతదేశంలో సాంకేతిక విప్లవం కీలక దశలో ఉందన్నారు. కుప్పల్లో అమలు చేస్తున్న ఆరోగ్య రంగానికి సంబంధించిన సంజీవని ప్రాజెక్టు బాగుందని ప్రశంసించారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెట్టాలని అన్నారు. సచివాలయంలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు బిల్ గేట్స్. సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ఒకే వాహనంలో ప్రయాణించారు. ముఖ్యమంత్రికి బిల్ గేట్స్ కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకొచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. ప్రకృతి సాగు విధానాలను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు బిల్ గేట్స్ కు వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడి రైతులతో బిల్ గేట్స్ మాట్లాడారు. తర్వాత విజయవాడలో స్పోర్ట్స్ మీట్లో బిల్ గేట్స్ పాల్గొన్నారు.